హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి పెసరపప్పు గోంగూర టమాటా పప్పు అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎండల్లో మనకి ఆరోగ్యము హెల్తీ మంచి ప్రోటీన్ వస్తుంది ఈ పెసరపప్పు తింటే. ఇలా పచ్చిపప్పు తెచ్చినప్పుడు ఇలా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని 2-3 సార్లు శుభ్రంగా కడిగి ముందుగా తరిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, టమాటాలు అన్నీ వేసేయాలండి. ఈ పప్పులో మన సరిపడంత మనం నీళ్ళు పోసుకోవాలి. ఒక 5 విజిల్స్ వస్తాయి. ఇది కూడా చక్కగా ఉడికిద్దండి. కొద్దిగా రవ్వంత చింతపండు వేసుకోవాలి. వేసుకుంటే చాలా కొంచెం టేస్టీగా ఉంటుందన్నమాట. 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు వేసుకోవాలండి. ఇలా వేసుకొని మనం కొద్దిగా ఆయిల్ వేసుకుంటే చక్కగా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి, నేను 5 విజిల్స్ రానిచ్చాను. ఇలా ఉడికిందండి, చాలా మెత్తగా ఉడికింది. తర్వాత మనం ఉప్పు వేసుకోవాలండి. 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. ఇంకొక స్పూన్ కూడా పడుతుందన్నమాట. 2 స్పూన్లు ఉప్పు వేసి చక్కగా మనం ఇలా రుబ్బుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఇలా కరివేపాకు వేసి చక్కగా మగ్గనివ్వాలండి. ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఉల్లిపాయలు మొత్తం. అప్పుడే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, పప్పు మనం రుబ్బుకున్నాక ఇలా తాలింపులు పోసేసుకోవాలండి. పప్పు గిన్నెలో ఉంచి తాలింపు పోయడం కంటే ఇలానే పప్పు పోస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం ఉడకనివ్వాలి. ఇలా ఉడకనిస్తేనే ఈ పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఒక 10 నిమిషాలు దాకా మనం ఇలా తిప్పుతూ ఉడకనిస్తే చక్కగా ఈ తాలింపులో ఉడికి పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండాకాలంలో ఇలాంటి పప్పు మనం తినాలండి. తప్పని చాలా రుచిగా ఉంది. నచ్చితే లైక్